అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 10-11 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆ విషయం, వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం ద్వారా ఇచ్చినటువంటి సందేశాల్లోంచి ఒక ముఖ్యమైన టాపిక్ మనం తీసుకుని చెప్పుకుంటున్నాం. ఏంటంటే టాపిక్, ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. మరి ఈ టాపిక్ మనం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, పత్రి గారు అందరికీ కూడా ఆత్మజ్ఞానం పొందమనే చెప్తున్నారు, ఆత్మజ్ఞానులు అవ్వమనే చెప్తున్నారు. అటువంటి జ్ఞానం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది తప్ప ఇంకా వేరే మార్గం లేదని కూడా చెప్తున్నారు. ధ్యానం వల్లనే జ్ఞానం. మరి ఏం చేసుకుంటాం జ్ఞానం అంటే? జ్ఞానం వల్లనే ముక్తి అని కూడా చెప్తున్నారు. చాలామందికి మరి ముక్తి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ముక్తి అంటే దేని నుంచి అంటే, ప్రస్తుతం సమాజంలో మనం గమనిస్తే అందరూ ఎన్నో రోగాలతో భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అంచేత ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కరోనాతో విపరీతంగా భయపడుతున్నారు. వస్తుందేమో అని, వచ్చిన వాళ్ళు చనిపోతామేమో అని ఇలా భయపడుతున్నారు. మరి అటువంటి రోగాల నుంచి ముక్తి కోరుకుంటున్నారు ఇప్పుడంతా. ముక్తి లేకపోతే వాటితో బాధపడవలసిందే. వాటి నుంచి ముక్తి లభిస్తే ఏమీ లేదు. సమస్యల నుంచి ముక్తి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ముక్తి, కష్టాల నుంచి ముక్తి, ఇలాగా ఎన్నిటి నుంచో మానవుడికి ముక్తి కావాలి. ఆ ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. అదే మనకి పత్రి గారు చెప్తున్నారు. ఆయన చాలా సింపుల్గా చెప్పారు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. వల్లనే అనే మాట అన్నారంటే ఇంకా దేని ద్వారా సాధ్యం కాదు. ముక్తి అన్నది జ్ఞానం ద్వారా మాత్రమే తప్ప ఇంకా దేని ద్వారా లేదు. మరి ఈ జ్ఞానము దేని వలన అంటే ధ్యానం వలన. లేకపోతే మరి ఖచ్చితంగా అనుభవించవలసిందే. అనుభవించకూడదు అంటే మరి దాంట్లోంచి బయటపడాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం చేస్తేనే. ధ్యానం చేయకుండా మనం ఏది చేసినా ఇంకెన్నో రకాల సాధనలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వేటి వల్ల ముక్తి రాదు, జ్ఞానం రాదు, ఆ ముక్తి కూడా రాదు. అంచేత ఏంటంటే అటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం కోసమే మనమంతా పత్రి గారు చెప్పినవన్నీ ఆచరిస్తున్నాం, చేస్తున్నాం. మరి అటువంటివి మనం ఆచరిస్తున్నాం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చేసేవాళ్ళం ఉన్నాం. ఈ మధ్య ప్రారంభించి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నాము అంటే సారు 3 చెప్పారు మనకి. ఏమిటంటే తీవ్ర సాధన చేయాలన్నారు, ధ్యాన సాధన. అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలన్నారు. అలాగే ఈ జ్ఞానాన్ని బోధించగలిగే వారి సాంగత్యం చేయాలన్నారు. సరే, మనం ఇవన్నీ చేస్తున్నాం. సరే చేస్తున్నాం, మరి ఏమైనా జ్ఞానం సంపాదించామా లేదా? కొద్దిగా అయినా మనకు వచ్చిందా లేదా? అసలు మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం అన్న విషయాలు మనకు ఎలా తెలుస్తాయి అన్నదే ఇప్పుడు మన ప్రశ్న. ఇంచేతంటే చేస్తున్నాము, వచ్చిందా లేదా? మరి చేస్తున్నాము, రాకపోతే ప్రయోజనం ఏంటి? అంచేత ఈ విషయం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా
దేన్ని బట్టి తెలుస్తుంది అంటే మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. ఆ వశిష్ఠుల వారే మరి యోగ వాసిష్టం ద్వారా చెప్పడం జరిగింది. ఆయన శ్రీరామచంద్రుడి యొక్క దుఃఖం తొలగించడానికి, దుఃఖంలోంచి బయటపడడానికి మరి ఈ యోగ వాసిష్టాన్ని బోధించారు. యోగ వాసిష్టం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అది ఆ బోధ అయిన తర్వాతే ఆయన దుఃఖం నుంచి బయటపడి మళ్ళా యథాప్రకారం తన పనులు చేసుకోవడం మొదలెట్టాడు ఆయన. మరి రాముడంతటి వాడి దుఃఖాన్ని మరి ఈ జ్ఞానం తొలగించింది అంటే మరి మనలాంటి వాళ్ళం ఎందుకు బయటపడలేమండి? అంచేత ఈ జ్ఞానం వల్లనే మనకి ముక్తి అన్నది పత్రి గారు చెప్పింది మనం గుర్తు చేసుకోవాలి. మీరు చూడండి, అర్జునుడు కూడా దుఃఖంలో పడితే యుద్ధ సమయంలో అన్ని అస్త్రశస్త్రాలు అన్నీ వదిలేస్తే ఆయనకు కూడా ఆయన భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అంత గొప్పదండి ఆత్మజ్ఞానం. అదే పత్రి గారు మనందరికీ చెప్తున్నారు. మరి అదే మన వాళ్ళంతా ఆచరిస్తున్నారు. సరే, మరి ఎక్కడ ఉన్నాం మనం? ఎందుకంటే నిజంగా మనము జ్ఞానం పొందుతూ ఉంటే పర్వాలా ఆ పనులు చేస్తున్నప్పుడు. ఒకవేళ మనం పొందలేకపోతే ఎక్కడో లోపం ఉంది. మన ప్రయత్నంలోనో, మన సాధనలోనో, లేకపోతే ఏ విషయాల్లోనో ఎక్కడో లోపం ఉంది. వాటిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేకుండా గుడ్డిగా మనం చేసి ఏదో వచ్చేసింది అనుకుంటే ఏమీ రాదు. మనం చేసిందంతా వృధా అవుతుంది. అంచేత ఖచ్చితంగా మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. వీటినే మనం గత 11 ఎపిసోడ్ల నుంచి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ఎపిసోడ్లో దీని విషయం మనం తెలుసుకుందాం. అలా వశిష్ఠుల వారు మనకి చెప్పినటువంటి సందేశం, ఆ సారాన్నంతా మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మనకు అర్థమయ్యే రీతిలో విశ్లేషణ చేసుకుంటున్నాం. అనేక కోణాల్లోంచి, అనేక రకాలుగా. ఇది ఎంత బాగా అర్థమవుతే నిజంగా మనం ఆచరించడానికి బాగుంటుంది, ఎదగడానికి కూడా బాగుంటుంది. ఇంకేతంటే లోకంలో ఎవరు గొప్పవారు అంటే ఆత్మజ్ఞానం పొందిన వారే గొప్పవారు. మరి లోకంలో ఎంతోమంది ఉంటారు, జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు. కులకరాలు చాలా ఉంటాయి, రత్నాలే చాలా తక్కువ ఉంటాయి. ఆ రత్నాలతో పోల్చొచ్చు ఆత్మజ్ఞానం పొందిన వారిని. అంచేత ఏంటంటే ఇప్పుడు కూడా మనం కొన్ని తెలుసుకుందాం. ఏంటంటే ఆయన చెప్పింది వశిష్ఠుల వారు. ఆయన ఏమన్నారంటే మనస్సు ఆత్మతో పరిపూర్ణమవుతే, మనస్సు ఆత్మతో పరిపూర్ణమవుతే జగత్తు అంతా ఆనందామృత రసంతో పరిపూర్ణమవుతుంది. మనస్సు ఆత్మతో పరిపూర్ణమవుతే జగత్తు అంతా ఆనందామృత రసంతో పరిపూర్ణమవుతుంది. ఏ విధంగానంటే చెప్పులు తొడుక్కున్న వాడికి భూమి అంతా తోలుతో కప్పబడినట్లే కదా. ఏ విధంగానంటే చెప్పులు తొడుక్కున్న వాడికి భూలోకమంతా తోలుతో కప్పబడినట్లే కదా. ఇది వశిష్ఠుల వారు ఇచ్చినటువంటి సందేశం. కొంచెం మనం ఇది అర్థమయ్యే రీతిలో వివరించుకుందాం. మనసు ఆత్మతో పరిపూర్ణమవుతే, అంటే ఆత్మజ్ఞాని యొక్క మనస్సు ఆత్మతో
పరిపూర్ణమవుతాయి అని చెప్పారు. ఆత్మజ్ఞాని ఎవరు అంటే మనసును ఆత్మలో లయం చేసుకున్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మనసు ఉండదు. ఉన్నదే ఆత్మ. ఆ మనసు స్థానంలో ఆత్మ ఉంది. అంటే మనసు ఆత్మతో పరిపూర్ణమైంది. మనకి రమణ మహర్షుల వారు చెప్తారు. ఏమంటారంటే, మనస్సును ఆత్మలో లయం చేయండి అని. కలిపేయండి అంటున్నారు. ఆత్మే మనసే ఆత్మ, ఆత్మే మనసు అక్కడ. ఇంక సెపరేట్ లేవు. 2 ఒకటైపోయినాయి. ఇంకక్కడ మనసు యొక్క ప్రాముఖ్యమేమీ లేదు. అంతా ఆత్మే. ఆ మనసు అంతా ఆత్మతో పరిపూర్ణమైపోయింది. సూర్యుడొస్తే భూమంతా వెలుతురు ఎలాగైపోతుందో అది. ఇది ధ్యానం ద్వారానే మనం సాధిస్తాం. ఏ ఆత్మజ్ఞానైనా ఆత్మజ్ఞాన లక్షణమే చెప్పారు. వాళ్ళేం చేస్తారంటే ధ్యాన సాధన చేస్తారు. చేస్తూ, చేస్తూ మనం 3 స్టేజ్‌లు చెప్పుకున్నాం ధ్యానంలో. ప్రారంభ స్టేజ్‌లో మొట్టమొదటి స్టేజ్‌లో చంచలమైన మనసు నిశ్చలమవుతుందని చెప్పుకున్నాం. అటు ఇటు ఆలోచనలతోటి ఊగేది. గత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ మనసు కళ్ళు మూసుకోగానే ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మెల్లిగా ఏమవుతుందంటే అది నిశ్చలమవుతుంది. ఆలోచన లేకుండా అయిపోతుంది. ఇంకా మనం కొనసాగిస్తే ఈ నిశ్చలమైన మనసు ఏమవుతుందంటే నిర్మలమవుతుంది. ఇంకా మనం నెలల తరబడి అలా సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే ఈ నిర్మలమైన మనసు ఏమవుతుందంటే శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమైందో మనసు యొక్క ప్రాముఖ్యం ఉండదు. మనసు యొక్క ప్రమేయం ఉండదు. ఇంక ఉన్నది అక్కడ ఆత్మ ఒకటే ఉంటుంది. అది. ఆత్మజ్ఞాని ఆ స్టేజ్‌కి చేరుకుంటాడు. అక్కడ అపారమైన జ్ఞానం ఉదయిస్తుంది. వాడు ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. అలా చేసే కొద్దీ జ్ఞానం అపారంగా పెరుగుతూ ఉంటుంది. వాడి మనసు ఏమవుతుందంటే ఆత్మతో పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకున్నాడో ఆత్మజ్ఞాని ఆ స్థితి చేరుకున్నాడో ఏమవుతుంది? ఆత్మ అంటే ఆనందమేగా. ఆనందం తప్ప ఇంకేముండదు. అదే అనుభూతి పొందుతూ ఉంటాడు. వాడికి ఇంకేం అవసరం లేదనిపిస్తది. అంతకుముందు ఎన్నో పొందాడు. ఎన్నెన్నో చేశాడు. ఎన్నెన్నో అనుభవించాడు. కానీ భూమి మీద వాడు ఇంతకుముందు ఎన్ని చేసినా పొందనటువంటి ఆనందానుభూతి అప్పుడు పొందుతాడు. అంచేత ఆత్మతో పరిపూర్ణమైన మనసు అంతులేని ఆనందానుభూతిని పొందుతది అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకేమవుతుందప్పుడు? ఆనందం తప్ప ఇంకేం లేదు వాడి దగ్గర. ఇంకా మొత్తం లోకమంతా వాడికి ఆనందమే కనిపిస్తది. ఎక్కడ దుఃఖం కానీ, ఇంకోటి కానీ ఏమి ఉండదు. ఆత్మజ్ఞాని దేనికి దుఃఖపడడు. అదే మనం చెప్పుకుంటాం. దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు ఆత్మజ్ఞాని. అజ్ఞాని ఆనందంగా ఉండవలసిన టైంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. ఎందుకు దుఃఖంలో కూడా ఆనందం అంటే ఇంక ఉన్నదేముంది అక్కడ? ఆనందమే ఉంది ఆయనకి. దుఃఖపడే మనసు లేదక్కడ. ఆత్మతో పరిపూర్ణమైపోయింది. అలా
మనము భావించగలిగితే మనం నిజంగా ఆత్మజ్ఞానులమే. మనకు దుఃఖం కలిగినప్పుడు అప్పుడు కూడా మనము ఆనందంగా ఉండగలిగితే బయట మామూలుగా అనిపించచ్చు, చేయొచ్చు. లోపల మటుకు ఆనందానుభూతి పొందుతూ ఉంటాడు. పత్రి గారికి కూడా ఎన్నో సమస్యలొస్తాయి. ఏవో వస్తాయి. కానీ ఆయన ఆనందంతోటే ఉంటాడు. అయన్నీ ఆయనేం చెయ్యవు. వాటికేమి ఇదవ్వడు. ఆయన బ్రహ్మజ్ఞాని. అలా ఎవరైతే ఆ స్థితికి చేరతారో అంతా ఆనందమే. ఇది కొంచెం మనకి శాంపుల్‌గా ఈ ధ్యానం చేసేవాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. మనసు ఆత్మతో పరిపూర్ణమైనప్పుడు. ఎలాగంటే మీరు చూడండి, ధ్యానం చేసేటప్పుడు మొదట్లో ఆలోచనలొస్తాయి. మనం ఏం చేస్తామంటే శ్వాస మీద పెడుతూ ఉంటాం. మెల్లిమెల్లిగా ఆలోచనలు ఆగిపోయి ఏమవుతుంది? ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు లేదు. కళ్ళు మూసుకుంటే శరీర స్థితి ఉండదు. ఆలోచనలు ఆగిపోతే మనోస్థితి ఉండదు. ఇంక శరీరం, మనసు లేకపోతే ఉన్నది ఆత్మే కదా! ఆత్మ అంటే ఆనందమేగా! ఇంకంటే అక్కడ ఉండేది ఆనందం. అందుకే అసలైన ధ్యాన స్థితిలో, ఆ స్థితిలో గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ధ్యానం చేయకుండా ఒక గంట మామూలుగా కూర్చోవాలంటే చాలా కష్టమవుతుంది. కానీ ధ్యానంలో ఒక గంట కూర్చోవాలంటే ఆ స్థితి పొందిన వాడికి అసలు కూర్చున్నట్టే ఉండదు. చాలామంది అంటారు, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మనకి భీమవరం 3 రోజుల క్లాసులో వచ్చినోళ్ళు 3, 5 గంటలు కూర్చోబెడతాం. వాళ్ళకసలు కూర్చున్నట్టే ఉండదు. మనం అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడానికి ఏమి డైరెక్షన్‌లు గాని, ఏమి సందేశాలు గాని ఏమి ఇవ్వం. ఎంచేతంటే ఇస్తూ ఉంటే ఇంటూ కూర్చుంటారు. మనం ఇవ్వకుండా కూర్చోగలిగితే అది గొప్ప. ఆ పని చేస్తాం మనం. ఆ స్టేజ్‌కి తీసుకెళ్తాం. అక్కడ ఆళ్ళకి కూర్చున్నట్టే ఉండదు. ఆ కూర్చున్నప్పుడు మనసు ఉండదు కాబట్టి, ఆలోచనలు ఉండవు కాబట్టి, అపారమైన శక్తొస్తది. కారణం ఏంటంటే, అన్ని గంటలు అలా కూర్చోగలిగారు అంటే, ఆనందం పొందడం వల్ల. ఆ ఆనందానుభూతిలో. అక్కడ ఏమైందంటే, అక్కడ మనసు కాదు ఆత్మ ఉంది. ఇదే విషయం మీరు చూడండి, నిద్రపోయినప్పుడు కూడా జరుగుతుంది. మానవుడికి 3 రకాల స్థితులని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని. జాగ్రత్త అవస్థ అంటే ఈ శరీరము, ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇప్పుడు మనం మేలుకొని, కళ్ళు తెరిచి మాట్లాడి చేసేవి ఇయన్నీ కూడా పనులు చేసుకోవడం ఇదంతా జాగ్రత్త అవస్థే. రాత్రి నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ శరీరము, ఇంద్రియాలు పనిచేయవు. కానీ మనసు పనిచేస్తోంది. అంటే జాగ్రత్త అవస్థలో పొందిన అనుభూతుల్ని మనసు ఏం చేస్తుందంటే, కల్పనలు చేస్తూ ఉంటుంది. అలా మనసు చేసే కల్పనలనే కలలు అంటాం. అలా ప్రతి ఒక్కళ్ళు కళ్ళకంటూ ఉంటారు. దాన్నే స్వప్నావస్థలో వస్తుంది కాబట్టి స్వప్నం అని కూడా మనం అంటూ ఉంటాం. అలా అదో అవస్థ. అక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో శరీరం, ఇంద్రియాలు పనిచేస్తాయి. స్వప్నావస్థలో మనసు పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, ఆ మనసు కూడా పనిచేయదు. ఇంకేముండదక్కడ. మరి శరీరము, మనసు లేకపోతే
ఉండేది ఏది అంటే ఆత్మే అక్కడ. ఆత్మ అంటే ఏంటి? ఆనందం. ఆ అవస్థను ఏమంటారంటే సుషుప్తి అవస్థ అంటారు. ఆ సుషుప్తి అవస్థలో మరి గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. దాన్నే మనం గాఢ నిద్ర అంటాం. అంటాం. రాత్రి 8, 9కి పడుకుంటే తెల్లారిపోతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? అంత వెలుగొచ్చేసిందా? ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అన్ని గంటలు పడుకున్నట్టు మనకు తెలీదు. చాలా ఆశ్చర్యమేస్తుంది. ఒక్కొక్కసారి పడుకుంటే నిద్ర పట్టదు సరిగ్గా. రకరకాల ఆలోచనలు ఈ మనసు పనిచేస్తూ ఉంటే ఆ రాత్రికి గూడా గడవదు. ఏం చేసినా. అందుకే చాలామంది టీవీలయి పెట్టుకుని అలా కాలక్షేపం చేస్తారు నిద్ర పట్టక. కానీ కొంతమందికి చాలా గాఢ నిద్ర పోతారు. మరి ఆ గాఢ నిద్ర అంటే ఏంటంటే అక్కడ శరీరము లేదు, మనసు లేదు. ఆత్మే. ఆత్మ అంటే ఆనందం. అంటే భగవంతుడు. ఆ స్థితిలో గంటలు, నిమిషాల్లో గడిచిపోతాయి. అదే స్థితి మనం ధ్యానంలో తెచ్చుకుంటాం. ఒక రకంగా మరి గాఢ నిద్రా స్థితిని మనం ధ్యానం ద్వారా తెచ్చుకుంటున్నాం. కానీ తేడా ఏంటంటే అక్కడ ఎరుకుండదు, ఇక్కడ ఎరుకుండదు. ఉంటుంది. అక్కడేం తెలీదు, ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అదే తేడా తప్ప అది ఇది ఒకటే. అక్కడ ఏమైందంటే మనసు లేదు కాబట్టి ఆత్మతో నిండిపోయింది. ఉన్నది ఆత్మ. ఆత్మ అంటే ఆనందం. ఆనందం అన్నది భగవంతుని దగ్గరే ఉంటుంది ఆత్మ దగ్గర. మనసు ద్వారా పొందేది సంతోషము. శరీరం ద్వారా పొందేది సుఖము. మరి ఆ ఆనందానుభూతి నిజంగా రుచి చూసిన వాడు ధ్యానంలో వదలడు. అది ఆ రుచి తెలియకపోతే ఏముందిలే ధ్యానం చాలా కష్టంగా ఉంది అనుకుంటారు. అంచేత ఆయన వశిష్ఠుల వారు ఇటువంటి స్థితిని దేనితో పోల్చారు అంటే మనసు ఆత్మతో లయమవ్వడం. లోకమంతా ఆ రకమైన స్థితిలో ఉన్నవాడికి లోకమంతా ఆనందంగానే ఉంటుంది. వాడికి ఇంకా దుఃఖం అన్నది లేదు. అంచేత ఆత్మజ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ దుఃఖాలతో, ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవాడు జ్ఞానాన్ని సంపాదిస్తే ఎంత ఆనందాన్ని పొందుతాడో ఒక్కసారి ఆలోచించండి. పత్రి గారు ఉత్తినే అంటంలా. అందరూ బాధలతో, దుఃఖంతో, సమస్యలతో, రోగాలతో, టెన్షన్స్‌తో, అశాంతితో విలవిలలాడుతున్నారు. అందరికీ డబ్బులున్నాయి, పెద్ద పెద్ద బంగళాలున్నాయి, భోగాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరికీ శాంతి లేదు. ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, తిట్టుకోవడం, బాధించుకోవడం ఇలాగా ఎవరికీ శాంతి లేదు. వాడు వీడిని తిడతాడు, వీడు వాడిని తిడతాడు. అసలు నిజంగా అది జీవితమా అంటే జీవితం కానే కాదు. అది నిజంగా అది జీవితం కాదది. బతకడం. బతకడం వేరు, జీవించడం వేరు. ఇంచేతంటే ప్రతి ఒక్కడు బతుకుతాడు. చచ్చేదాకా బతుకుతాడు. కొంతమంది చావలేక బతుకుతారు. ఈ దుఃఖాలతో, ఈ సమస్యలతో, ఈ బాధలతో ఏం చేస్తారు? చనిపోతే బావుంటదనుకుంటారు. కానీ చావు వాడి చేతిలో లేదు కదా! ఇంచేత బతుకుతారు. మనమే గాదు అన్నీ బతుకుతున్నాయి.
కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, పిల్లి బతుకుతుంది, కోతి బతుకుతుంది. మనం ఒక్కళ్ళమే కాదు. బతకడం గొప్ప కాదు, జీవించడం గొప్ప. ఎవరైతే శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతారో వారు జీవిస్తున్నట్లు లెక్క. సమస్యలతో, దుఃఖంతో, బాధలతో ఎందుకు వచ్చింది అనుకున్నవాడు బతుకుతున్నట్లు లెక్క. బతికేవాడు గొప్ప కాదు. బతికేవాడానికి ఏముంది? కూలివాడు బతుకుతున్నాడు, కోటీశ్వరుడు బతుకుతున్నాడు, సామాన్యుడు బతుకుతున్నాడు, గొప్పవాళ్ళు బతుకుతున్నారు. పుట్టాక కొన్నాళ్ళు ఎవడైనా బతుకుతాడు. బతకడం కాదు, జీవించాలి. ఎవరు అలా జీవిస్తారు అంటే ఆత్మజ్ఞానులే జీవిస్తారు. ఆత్మజ్ఞానం పొందిన వారే జీవిస్తారు. ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందానుభూతి పొందుతూ ఉంటే అసలు లోకంలో వాడు ఎన్నిటి ద్వారానో పొందేటువంటి ఆనందానికి అసలు పోల్చలేడు అనమాట. చాలా మంది ఆనందం పొందాలి, ఆనందం పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది సినిమాలు చూస్తే ఆనందం అంటారు, కొంతమంది ఇష్టమైనవి తింటే ఆనందం అనుకుంటారు, కొంతమంది నచ్చినవి పొందితే ఆనందం అనుకుంటారు, కొంతమంది డబ్బు సంపాదిస్తే ఆనందం అనుకుంటారు, కొంతమంది మెడల్స్ సంపాదిస్తే ఆనందం అనుకుంటారు, కొంతమంది ఎలక్షన్లో గెలిస్తే ఆనందం అనుకుంటారు. అవి ఏమి ఆనందాలు కావండి, తాత్కాలిక సంతోషాలు. అనుకున్నవి సాధిస్తే అవి తాత్కాలిక సంతోషాలు. సంతోషం ఎప్పుడూ తాత్కాలికమే, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లో గెలిస్తే సంతోషం అంటాడు, సరే గెలిచాడు, తర్వాత ఉంటుందా? రోజు సమస్యలే, రోజు గొడవలే. పరీక్ష పాస్ అవుతే సంతోషం, పాస్ అయ్యాడు, మళ్ళీ సీటు కోసం గొడవే. పెళ్లి చేసుకుంటే సంతోషం, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళా పెళ్ళంతో మనస్పర్ధలే. పిల్లలు పుడితే సంతోషం, సరే పుట్టారు, మళ్ళా వాడు వీళ్ళ మాట వినకపోతే ఇలా మనం చూస్తే లోకంలో పొందేది సంతోషం. అది మనసు ద్వారా. మనసు కనుక ఆత్మతో పరిపూర్ణమవుతే అప్పుడు ఆనందం పొందుతాం. అదే వశిష్ఠుల వారు చెప్తున్నారు. వాడు దేనికి ఇదవడు, అన్నిట్లోనూ ఆనందం పొందుతాడు, ఆనందంగా జీవిస్తాడు. దానికి ఉదాహరణగా ఆయన ఏం చెప్పారంటే, చెప్పులు తొడుక్కున్న వాడికి భూమి అంతా తోలుతో కప్పబడినట్టే కదా. భూమి అంతా తోలుతో కప్పక్కల్లా, చెప్పులు తొడుక్కుంటే చాలు, భూమి అంతా తోలుతోటే ఉన్నట్టు. వీడు ఎక్కడికి వెళ్ళినా ఆ తోలు, ఆ భూమి మీద తోలే ఉన్నట్టే కదా. అంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు చూడండి, ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు, ఆ అడవి అంతా ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ముళ్ళు ఉన్నాయంటే ఆ ముళ్ళన్నీ ఏరుకుంటూ మీరు ప్రయాణం చేయడం అసాధ్యం, అసంభవం. మరి ప్రయాణం చేయలేకపోతున్నారు, 4 అడుగులు వేయలేకపోతున్నాం. ఇటువంటి సందర్భంలో ఆ అడవిలో
ఆ ముళ్ళు బాధించకుండా మనము అడవంతా ప్రయాణించాలంటే ఒకటే మార్గం. ఏంటి అంటే చెప్పులు తొడుక్కోవడమే. తోలు చెప్పులు తొడుక్కోవడం. తోలు చెప్పులు తొడుక్కుంటే చాలు, ముళ్ళన్నీ తీయక్కర్లా. ఆ శ్రమ ఏం పడక్కర్లా. ఆ తోలు చెప్పులు తొడుక్కున్నవాడు అడవిలో ఎన్ని ముళ్ళున్నా ఆడేం చేయలేవు. అడవంతా ఆ తోలు కప్పబడినట్టే. వాడినేమి బాధించవు. అలాగే మనసు ఆత్మతో పరిపూర్ణమవుతే లోకమంతా ఆనంద రసామృతంతో పరిపూర్ణమవుతుందన్నారాయన. ఇదొక్కటి చేస్తే చాలు. అది ఎవడు సాధిస్తాడు అంటే ఆత్మజ్ఞాని సాధిస్తాడు. అలా కనుక మనం ఆనందాన్ని మనం పొందగలుగుతూ ఉంటే, లోకంలో కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, బాధలున్నాయి, గొడవలున్నాయి, ఇబ్బందులున్నాయి, సంసారంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆత్మజ్ఞానికి అయ్యేమి పెద్ద పట్టవు. ఆనందమే, ఆ అనుభూతి పొందుతూ ఉంటాడు. అది ఆత్మజ్ఞాని యొక్క స్థితి. అలాంటి స్థితి సంపాదించాలి. ఎంత గొప్ప స్థితి అండి! ఎప్పుడూ ఆనందంగా ఉండమన్నది. అందుకే పత్రి గారు అంటారు, ఈ సమస్యలోంచి, ఇటులోంచి, సంసారం, గొడవలు ఎన్నిటిలోంచి ఇవన్నీ వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఎక్కడికో వెళ్తే ఇవన్నీ వస్తాయనుకుంటాం. శాంతి వస్తుందనుకుంటాం. అక్కడికి వెళ్ళక్కర్లా. మనం ఉన్న చోటు ఉంటూ జ్ఞానాన్ని సంపాదిస్తే ఎక్కడికి వెళ్ళినా పొందనటువంటి అనుభూతి ఇక్కడే పొందుతాం. అందుకే పత్రి గారు ఆత్మజ్ఞానం సంపాదించుకోమంటారు. ఆత్మజ్ఞాని కా అంటారు. ఉత్తినే అనరండి ఆయన. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే నిజంగా మనం ఆ ఆనందాన్ని అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. గాఢ నిద్రలో అనుభవిస్తున్నాం, ధ్యాన స్థితిలో అనుభవిస్తున్నాం. ఇంకెప్పుడు అదే స్థితిలో ఉంటాం. మన యొక్క గొప్పతనం. అంచేత అటువంటి స్థితి మనం పొందాలి. కనీసం కొంతవరకైనా మనం ఉండగలిగితే కొంతైనా జ్ఞానవంతులైనట్లు లెక్క. చేత ఏంటంటే ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను పొందే ప్రయత్నం చేయాలి. మరి అటువంటి జ్ఞానం పొందాలి అంటే ఇప్పుడు మనం పత్రి గారు చెప్పినట్టు ఇవన్నీ చేస్తున్నాం. కానీ కొన్ని విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటంటే ఆ జ్ఞానం మనం పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మ మీద దృష్టి ఉండాలిగా. ఆత్మదృష్టే లేతే నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు ధ్యానం చేసేది కూడా రోగాల కోసము, శరీరం కోసం, కోరికల కోసం అయితే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం కావాలి అంటే ఆత్మ మీద దృష్టి ఉండాలి, ఆత్మ దృష్టిలో ఉండాలి. పెద్దలు ఏం చెప్పారంటే, ఎటు తిప్పినా దిక్సూచి ముళ్ళు ఉత్తరం వైపుకే తిరిగినట్టు. మీరు దిక్సూచిని గనక తీస్తే దిక్సూచి
ఏమవుతుందంటే మీరు దాన్ని ఎటు తిప్పండి, దిక్సూచిని ఎటు తిప్పితే ఆ ముళ్ళు ఉత్తరం వైపే చూపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు మారుద్దామంటే మీ తరం కాదు. ఎటు తిప్పినా దిక్సూచి మిల్లు ఉత్తరం వైపుకే తిరిగినట్టు ప్రపంచంలో ఎన్ని రకాల ఆకర్షణలున్నా మన మనస్సు ఆత్మ వైపుకే తిరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆత్మజ్ఞానం ఎందుకు రాదండి? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చాలా ముఖ్యం. అసలు ఆత్మ మీద దృష్టి లేక, ఆత్మ గురించే అవగాహన లేక ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? నువ్వేదో ధ్యానం చేస్తే, దేనికోసమో చేస్తే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? అంచేత ఏంటంటే ఏ పని చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. అయినా సరే మన మనస్సు ఆత్మవైపుకు తిరగాలి. అప్పుడు వాడు ఆత్మజ్ఞానం అవుతాడు, ఆత్మ దృష్టిలో ఉంటాడు. దిక్సూచి ముళ్ళు ఎటు తిప్పినా ఉత్తరం వైపుకే చూపిస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో ఎన్ని సంసారం మీద ఆకర్షణ, సంపదల మీద ఉండొచ్చు, అన్నిట్లోనూ ఉండొచ్చు, తప్పేం లేదు. సార్ చెప్తారు కదా. కానీ అన్నిట్లో ఉంటాం, మన మనసు మటుకు ఆత్మవైపు ఉండాలి. ఆత్మనే గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఆత్మభావంతో ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఆత్మజ్ఞానం వస్తుంది, రాకుండా ఉండదు. మరి ఉత్తినే మనం పదే పదే దాన్ని మననం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము అంటే దానికోసమే. జీవితంలో, మానవ జీవితంలో ముఖ్యమైనది ఆత్మే, ఆత్మజ్ఞానమే. ఎందుచేతంటే మనం ఆత్మలం కాబట్టి. ఏ మహానుభావుడు చెప్పినా, ఏ గొప్పవాడు చెప్పినా చెప్తున్నారు, నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకో, నీ చుట్టూ ఉన్నవారు, ఈ బంధువులు నీకేమవుతారో తెలుసుకో, ఈ చావేటి, ఈ పుట్టుకేటి, ఈ బాధలేటి, దుఃఖాలేటి, ఎన్నిటి గురించి తెలుసుకో. అని చెప్తున్నారు పెద్దలంతా. ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఇన్ని తెలుసుకోకల్లా నువ్వు ఆత్మని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అంటున్నారు. అంత గొప్పది ఆత్మ, సమస్తము తెలుసుకున్నట్టే. ఒక లైఫ్ అంతా సాక్రిఫై చేసి ఒకటి కనిపెడతాడు, నేను ఇది కనిపెట్టాను అంటాడు. ఇంకో లైఫ్ అంతా పెట్టి ఇంకోటి కనిపెడతాడు. కానీ మీరు ఆత్మను తెలుసుకుంటే అన్నీ కనిపెట్టినట్టే, అన్నీ తెలుసుకున్నట్టే. అసలు ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదు ప్రపంచంలో, సృష్టిలో. అంత గొప్పది ఆత్మ. చిన్న చిన్న వాటి మీద దృష్టి పెట్టడం కాదు, ఆత్మ మీద దృష్టి పెట్టాలి. మన దృష్టి ఎలా ఉండాలి అంటే దిక్సూచి ముళ్ళులా ఉండాలి. దిక్సూచి ముళ్ళు దాన్ని ఎటు తిప్పినా ఉత్తరం వైపుకే తిరిగినట్టుగా మన మనస్సు ఎన్ని ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలు ఉన్నా ఆత్మ వైపుకే తిరుగుతూ ఉండాలి. ఆత్మ ఆత్మ అని భజన చేస్తూ ఉండాలి.
గుర్తు చేసుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఆత్మ ప్రస్తావన రావాలి. ధ్యానం చేస్తున్నా ఆత్మ మీదే దృష్టి ఉండాలి. ఏం చెప్తున్నా ఆత్మ గురించే చెప్పాలి. ఆత్మ భజన ఒక రకంగా చెప్పాలంటే. నాకు పత్రి గారు పరిచయం అయినప్పటి నుంచి ఎందుకో తెలీదు గానీ, అంతా ఆత్మ గురించే ఆసక్తి ఏంటో. అందుకే నేను ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం అని పెట్టాను నేను. ఆ 3 రోజులు. మరి చాలామంది మాస్టర్లు రకరకాల పేర్లు పెడతారు. కొన్నాళ్ళు పోయాక మళ్ళా పేరు మార్చేస్తారు. ఇంచేతంటే ఆహ్, అదే పేరు కొనసాగిస్తూ ఉంటే దాన్ని విలువ తగ్గిపోతున్నది. కొత్త పేరు పెడితే మళ్ళా కొంచెం క్రేజ్ పెరుగుతుంది. ఇలా కొత్తగా పేర్లు మనం చూస్తున్నాం ఎంతోమంది మాస్టర్లు. ఇంచేతంటే ఆత్మ తప్ప ఏయైనా విలువ లేనివే కాబట్టి ఎంత విలువ దానికి తెప్పిద్దామన్నా ఉండదు. చేత మళ్ళా ఇంకోటి చెప్పి ఆకర్షించాలి. కానీ ఆత్మ విలువ లేకపోవడం కాదు. ఆత్మ కంటే విలువైనది ఏదీ లేదు. ఇంకా దీన్ని మార్చవలసిన పనేమీ లేదు. దీన్ని సాధించవలసిందే తప్ప మార్చవలసింది కాదు. ఎప్పటికి కాదు, ఎప్పటికైనా సరే. ఎన్ని యుగాల నుంచైనా సరే. అలా శాశ్వతంగా ఉండేదే ఆత్మ. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. ఆత్మను ఎవరు ఏం చేయలేరు. భగవద్గీతలో చెప్పారు కదా కృష్ణుల వారు. శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహించలేదు, వాయువు ఆర్పను లేదు, నీర్పు తడపలేని అంత గొప్పది ఆత్మ. అటువంటి ఆత్మను మనం సాధించినట్లయితే, మన మనసుని ఆ ఆత్మలో లయం చేసినట్లయితే, ఆత్మతో మనసు పరిపూర్ణమవుతే ఇంకేం కావాలి? అప్పుడు తెలుస్తది. ఏది అనవసరం అని చెప్పి. దాన్నే కొంతమంది యోగులు తీవ్ర సాధన చేయడం వల్ల ఆ స్థితిని పొంది, ఆ స్థితిలో రోజుల తరబడి కాదు, నెలల తరబడి అలా ఉండిపోతారు. మనం ఓ పూట తినకపోతే నీరసం వస్తది. వాళ్ళు నెలలు, సంవత్సరాలు ఉన్నా వాళ్ళు శక్తివంతంగానే ఉంటారు. కారణం ఏంటంటే ఆత్మశక్తిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆ శక్తితో ఉన్నారు కాబట్టి. ఎన్నాళ్ళున్నా ఉంటారు. అమ్మ బాబోయ్! ఎలా ఉన్నారు అనుకుంటాం. అలా ఎలా కూర్చోగలుగుతున్నారు అనుకుంటాం. సాధ్యమా అనుకుంటాం. కానీ అది పెద్ద వాళ్ళకి కష్టమేం కాదు. ముమ్మడివరం బాలయోగి. ఏడాదికోసారి బయటకొస్తాడాయన. కళ్ళు మూసుకున్నాక మళ్ళా ఏడాదికే బయటికి రాడు. ఆయన కూర్చున్నట్టు ఉండదు. మనకి ఏడాది గడిచినట్టు ఉంటుంది. అది అందులో ఉన్న గొప్పతనం. ఆత్మలో ఉన్నటువంటి విశిష్టత. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మీరు ఏం చేయండి, ఏం సాధించండి, ఎన్ని పొందండి. దేహపరమైన లాభాలు ఇంకా పొందండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి. రోగాలు తగ్గించుకోండి. సమస్యలు పోగొట్టుకోండి. కోరికలు తీర్చుకోండి. ఎన్ని చేసినా మీరు దుఃఖం నుంచి బయటపడలేరు. జన్మ లేకుండా చేసుకోవాలి. ఆత్మను మీరు పొందితే మరలా జన్మించవలసిన పని లేదు. ఆ ప్రయత్నం చేయాలి. అదే పత్రి గారు మనకు చెప్పేది. ఎంతసేపు అదే చెప్తున్నారు. ఆయనకి తెలుసది. ఆయన సాధించాడు కాబట్టి అదే చెప్తాడాయన. ఈ 4 మాసాల నుంచి చెప్తున్నారాయన.
అంతా ఆత్మజ్ఞానం మీదే. అదే వశిష్ఠుల వారు చెప్తున్నారు. చూడండి, ఒక విషయం తెలుసుకుందాం. ఈ సందర్భంగా ఏంటంటే, అగ్నిలో వేసిన వస్తువులు అగ్నిలో వేసిన వస్తువులు పూర్తిగా దహించబడతాయి. అగ్నిలో మీరు ఏదేయండి, అది పూర్తిగా దహించబడతాయి. ఆఖరికి ఇనుమేసినా కూడా కరిగిపోద్ది అగ్ని. అలా దహించబడిన ఆ వస్తువును అగ్ని తన స్వరూపంగా మార్చేసుకుంటుందట. దాని స్వరూపం పోయి అగ్ని స్వరూపం అయిపోతుంది, కలిసిపోతుంది అగ్నిలో. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ వస్తువుకు సంబంధించినటువంటి శుద్ధ వాసనలు, అశుద్ధ వాసనలు ఏమీ మిగలవు. ఆ స్వరూపానికి శుద్ధ వాసనలున్నా, అశుద్ధ వాసనలున్నా ఏమీ మిగలవు. అది అందులో లీనమైపోయింది. మనసు ఆత్మలో ఇదైపోయినట్టు. ఒకవేళ మిగిలి ఉంటే కనుక ఆ వస్తువులు ఇంకా కాలిపోలేదని తెలుస్తుంది మనకి. అగ్నిలో వేసిన వస్తువులు వాటి స్వరూపం పోయి అగ్ని స్వరూపాన్ని పొందేస్తాయి. ఆ స్వరూపం యొక్క వాసనలు ప్రతిదానికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయి. లక్షణాలు, గుణాలు, అయ్యి వాసనలు అన్నీ పోతాయి. ఒకవేళ ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ఆ వస్తువు ఇంకా కాలిపోలేదని అర్థం అవుతుంది. అలాగే ఈ విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు ధ్యాన సాధన చేసినా ఇంకా మిగిలి ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత ధ్యానం చేసినా ఈ ప్రాపంచికమైనటువంటి వాసనలు, విషయ వాసనలు, సంసారము, ఇవన్నీ, ధనము, వ్యవహారం, ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇంత సాధన చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, జ్ఞానాగ్ని బాగా ప్రజ్వరిల్లలేదని గ్రహించాలి మనం. మనలో జ్ఞానం కలగలేదని గ్రహించాలి. ఇంత ధ్యానం చేస్తున్నా ఈ విషయ వాసనలు ఇవన్నీ పోలేదు, ఇంకా ఉన్నాయి అంటే కనుక మనలో జ్ఞానాగ్ని సరిగ్గా ప్రజ్వరిల్లలేదనే లెక్క. అంటే మన ధ్యాన సాధన ఇంకా తీవ్రతరం చెయ్యాలని లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మన సాధన ఏం చేశాము, ఏంటి, ఏ స్థితిలో ఉన్నాము, ఎంత ధ్యానం సాధన చేసినా ఈ విషయ ప్రాపంచిక వాసనలు, ఇంకా వీటి మీద మమకారం, వాటి మీద మమకారం, ఇవన్నీ ఉన్నాయి అంటే ధనం మీద మమకారం, ఈషణత్రయం అంటారు కదా, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లలేదని గ్రహించాలి. మనలో ఇంకా అజ్ఞానాగ్ని అది ప్రజ్వరిల్లితే ఇంక ఈ వాసనలన్నీ ఏముంటాయి? ఆత్మజ్ఞాని కాలేదని గ్రహించాలి, తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, మన ధ్యాన సాధన సరిపోలేదు, ఇంకా పెంచాలి. అంచేతంటే ఆత్మజ్ఞానికి విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుచేతనంటే ఆత్మజ్ఞానికి విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు
పూర్తిగా తొలగిపోతాయి, నశించిపోతాయి. వాడు పూర్తిగా పరిశుద్ధుడవుతాడు, గొప్పవాడవుతాడు. అందుకే ఆత్మజ్ఞానికి మించిన వాడెవడు లేడు అంటారు. ఆత్మజ్ఞాని కాకపోతే అన్నీ ఉంటాయి, అన్ని రకాల వికారాలు. స్వార్థం, ద్వేషం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు, ఎన్ని రకాలు ఉంటాయంటే అన్నీ ఉంటాయి. ఇవన్నీ పోతాయి ఆత్మజ్ఞానికి. జ్ఞానంలో అన్నీ దగ్ధమైపోతాయి, జ్ఞానాగ్నిలో. ఇవన్నీ పోయినప్పుడు ఇంకా కర్మలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇంకా వాడికి దుఃఖం ఎక్కడ ఉంటుంది? వాడికి ఇంక జన్మ అవసరమేముంది? అంచేత వాడు ముక్తిని పొందుతాడు. చేత గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు వాడిలో ఉన్నటువంటి విషయ వాసనలన్నీ, ప్రాపంచిక వాసనలన్నీ తొలగిపోతాయి, నశించిపోతాయి. పూర్తి పరిశుద్ధుడవుతాడు, వాడు చాలా గొప్పవాడవుతాడు. అంచేత ఆత్మజ్ఞానికి మించిన వాడెవడు లేడని చెప్తారు. ఊరికే ఇంకా కొంచెం మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, చనిపోయిన వారి శవాలు అగ్నిలో దహిస్తారు, దహనం చేస్తారు. ఎందుకు దహనం చేస్తారు అంటే, ఆ చనిపోయినప్పుడు ఆ శరీరం బ్యాక్టీరియా, వైరస్లతో వ్యాపించి కుళ్ళిపోయి వాసన వచ్చి కంపు కొట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా హాని చేస్తాయి. అంచేత వెంటనే అలా ఉంచి ఏ దూరంగా పడేయడమో, ఏ పక్కన పెట్టడమో చేయరు. వెంటనే దహనం చేస్తారు, లేకపోతే కప్పెట్టేస్తారు. మరి ఆ వాసన, కంపు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ముక్కు ద్వారా, చెవుల ద్వారా బయటకు వస్తుంది. అందుకే ముక్కుల్లోనూ చెవుల్లో దూది పెడతారు. ఇంకా ఉంచితే ఇంక భరించలేరు, అందరికీ హాని చేస్తుందని చెప్పి తీసుకెళ్ళి దహనం చేస్తారు. అలా చనిపోయినప్పుడు మరి ఎవరైనా చూడడానికి వస్తే నీకు మైలు అంటుకుంది, స్నానం చేయి అంటారు. ఆ ఇంట్లో వాళ్ళకి మైలు ఉంది, మైలు వచ్చింది అంటారు. మైలు అంటే ఇదే, ఇలా ముక్కుల్లోంచి చెవుల్లోంచి వచ్చినటువంటి ఆ బ్యాడ్ గ్యాసే మైలు, కంటికి కనిపించదు. మరి మనం కనుక గమనిస్తే హిందువులు దహనం చేస్తారు, క్రిస్టియన్లు, ముస్లింలు మరి భూమిలో పూడ్చిపెడతారు. హిందువులు మీరు చూడండి, దహనం చేసినప్పుడు ఊరికే అంటించేసి, చిత అంటించి ఇంటికి వచ్చారు. దగ్గరుండి ఆ దహనం, ఆ సంస్కారం పూర్తయ్యేదాకా అక్కడే ఉంటారు. అక్కడ ఇంకోసారి చెక్ చేసుకుని అప్పుడు వస్తారు, అయిపోయింది ఇంకేం లేదని. అంటే ఆ దోషాలన్నీ, ఆ శవంలో ఉండే దోషాలన్నీ పూర్తిగా భస్మం అయిపోయినాయా లేదా అన్నది చూసుకుంటారు. ఏమైనా ఉండిపోయి శవం సగం కాలకపోతే మళ్ళీ అందరికీ అరిష్టమే. వీళ్ళు వచ్చేసారు, అది కాలలేదు. అంచేత పూర్తయ్యేదాకా ఉంటారు. అలా వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా సందేహం. ఏం చేస్తారంటే మర్నాడు పొద్దున్నే వెళ్తారు. వెళ్ళి అందులో ఇంకా ఏమైనా శేషాలు ఉన్నాయా, ఆ ఎముకలు ముక్కలు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఆ బ్యాక్టీరియా, వైరస్లతోటి ఉన్నటువంటి శేషాలు
ఆ శవంలో ఉన్నటువంటి మలినాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని ఏం చేస్తారంటే వాటిలన్నిటినీ ఏరి ఒక కుండలో వేస్తారు. వేసి వాటిని తీసుకువెళ్ళి ఏదో ఒక నదిలోనో దేంట్లోనో కలుపుతారు. అలా పూర్తిగా శుద్ధి చేస్తారు. అది జరిగేది. అలా మిగిలిన వాటిని ఏమంటారంటే నిర్మాల్యాలు అంటారు. అంటే నిర్మూలించబడని మలినాలు అని అర్థం. అంటే వాటిలో ఇంకా దోషముందని లెక్క. అందుచేత పూర్తి శుద్ధి కోసమే నదుల్లో కలుపుతారు. ఈ ఆచారం పెద్దలు ఉత్తినే పెట్టలా. అలా చెయ్యాలంటేనే ఆ పని చేస్తారు. నిర్మాల్యాలు కలిపితే మంచిది నదుల్లో. కాదు పూర్తి శుద్ధి చేయమనే. మంచిది అంటే గాని వీళ్ళు చేయరు. వాడి తండ్రిని దహనం చేస్తే చనిపోయినప్పుడు అది పుణ్యం అంటారు. అలా అంటే గాని వాడిని చేయడు. అది. అలా మిగిలిపోయిన వాటిని నిర్మాల్యాలు అంటారు. అంటే నిర్మూలించబడని మలినాలు. అంటే ఇంకా దోషం ఉందని లెక్క. అందుచేత పూర్తి శుద్ధి కోసం మళ్ళా దాంట్ని తీసుకెళ్ళి ఏరి నదుల్లో కలుపుతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంక అంత దూరం వెళ్లి చేయలేక వాటిని ఎత్తి మళ్ళా ఏ పక్క కాలువలోనో ఎక్కడో పోసేస్తారు. నదుల దాకా వెళ్ళలేనోళ్ళు. కానీ కొంతమంది శాస్త్రం అవి కలిపితే మంచిదని కొన్ని తీసుకెళ్ళి నదిలో కలుపుతారు. కొన్ని అక్కడే పారపోస్తారు. నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నా. అంచేత ఏంటంటే అలా చేస్తే మంచిది పుణ్యం అనడం వల్ల అలా చేస్తున్నారు. అది ఆచారంగా అయిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి లాభం ఏంటంటే పుణ్యము అంటే లాభం. నేను ఎప్పుడు చెప్తాను నేను. పాపం అంటే నష్టం, పుణ్యం అంటే లాభం. ఏంటంటే చనిపోయిన శవం వల్ల ఎవరికీ హాని కలగకూడదనేటువంటి ఉద్దేశమే. ఆ రకంగా చేస్తే ఎవ్వరికీ హాని కలగదు. అదే అందులో వచ్చినటువంటి లాభం. వచ్చేటువంటి లాభం. అది. అంచేత శవాన్ని పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పే ఆ రకంగా చేస్తారు. అంచేత ఏంటంటే మరి ఇయన్నీ కూడా ఉత్తినే కాదు. మరి ఇలా కర్మకాండ చేయడం, శవాన్ని దహనం చేయడం ఇయన్నీ కూడా కారణం అదే. అలాగే ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక ఇయన్నీ కూడా వికారాలు ఇయన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. అలా ఎవరైతే దగ్ధం చేసుకుంటారో మరి నిజంగా వాడు చాలా గొప్పవాడు. ఈ ప్రాపంచిక వాసనలు, విషయ వాసనలు మరి ఇంకా మిగిలి ఉన్నాయంటే మనలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లలేదు. మన ధ్యానం ఇంకా సరిపోలేదు. ధ్యానం ఇంకా పెంచుకోవాలి అన్నది తెలుసుకోవాలి. అప్పుడు మన మనస్సు ఆత్మతో పరిపూర్ణమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే మరి మనకి వశిష్ఠుల వారు చెప్పింది. ఆయన ఏమన్నారంటే మరొక్కసారి తెలుసుకుందాం. మనసు ఆత్మతో పరిపూర్ణమవుతే జగత్తు అంతా ఆనంద రసామృతంతో పరిపూర్ణమవుతుంది. అడిగి ఎక్కడికి వెళ్ళినా ఆనందమే. ఏం చేస్తున్నా ఆనందమే. ఏం జరిగినా ఆనందమే. చెప్పులు తొడుక్కున్న వాడికి భూలోకమంతా తోలుతో కప్పబడినట్టే వాడికి లోకమంతా ఆనందంతో నిండిపోతుందని చెప్పి అన్నారు. అది. అంచేత మరి మనం కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆ స్థితి సంపాదించాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమం ముగిద్దాం. మరి గురువు గారికి, పత్రి గారికి, పిఎంసి వారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.